ముందుకు పోతే గొయ్య వెనకపోతే నొయ్య అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. మా సార్ ఉండి ఈ రోజు పార్టీ ఉన్నది, కింద సిద్ధార్థ్ మొత్తం క్లీన్ చేయన్నాడు. నేనుండి సార్ అండర్ గ్రౌండ్ లో మోటార్ చెడిపోయి ఉన్నది, ఇప్పుడు నీళ్ళతో కానీ క్లీన్ చేసిన అంటే నీళ్ళని నిలబడిపోయి మీరు పాస్ పోసిన దానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి కానీ మా ఓడి అనకుండా ఒక బకెట్ నీళ్ళతో క్లీన్ చేసే అన్నాడు. అదే సాకరే బండ ఒక బకెట్ నీళ్ళతో క్లీన్ చేసే క్లీన్ అవునా 20-30 బకెట్లు లేదే క్లీన్ అవుతుంది సిద్ధార్థ్. నేనైతే క్లీన్ చేసిన మొత్తం నీళ్ళైతే నిలబడిపోయింది. అది మా బంగాళూరుతో చెప్పినా, మా బంగాళూరు పోయి మా ముసలోడితో చెప్పినాడు. మా ముసలోడు వేసుకో ఇంకా నీకేమన్నా తెలివి ఉన్నదా, కింద మోటార్ చెడిపోతే ఎవడన్నా క్లీన్ చేస్తా అంటే మా సార్ క్లీన్ చేయనారంటే ఇది మీ సార్ ఇల్లు కాదు, ఇది నా ఇల్లు, మీ సారు నువ్వు ఇద్దరు ఇంట్లోంచి బయటికి పోతారు ముందు అన్నాడు. దీని అమ్మ జీవితం కడిగితే ఒక దెంగులో కడకపోతే ఒక దెంగులో. నాకు వచ్చే కోపానికి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టిపోతుంది అనిపిస్తుంది. కానీ మనకు అంత సీన్ లేదు అనేసి లోపల కోపం పడాల్సిందే కానీ బయటకు చూపిలేమనేసి ఒక బకెట్ నీళ్ళు తీసుకుని నీట్ గా క్లీన్ చేసి అయితే పెట్టినా మా ముసలోడు వచ్చే లోపల. నేను మా సార్ మా ముసలోడి దగ్గర దెంగులు తిన్న తర్వాత మా సార్ ప్లమ్మని తీసుకొచ్చాను. ఆ పని అయితే ముందే చేస్తుంటే సరిపోయినదా. మా ఓడు కూడా ఇవన్నీ పొద్దున్న లేచిన మా కామనే కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి పండుగ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.